మూవీ లవర్స్ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. ఇక ఈ మూవీ అయితే ఈ రోజే థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. మరి భారతీయుడు 2 మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే సిద్ధార్థ్ అలాగే అతని ఫ్రెండ్స్ సమాజంలోని అవినీతిపై అన్యాయాలపై సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళంతా కూడా భారతీయుడు మళ్ళీ రావాలి అంటూ పోస్టులు అయితే పెడతారు. ఇక భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి అలియాస్ భారతీయుడు కమల్ హాసన్ తిరిగి ఇండియాకి వచ్చేస్తాడు. ఇక దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న వారిని భారతీయుడైతే చంపేస్తాడు. ఇక అలాగే యువకులను మోటివేట్ చేస్తాడు. ఇక భారతీయుడు మాటలు ప్రభావం కారణంగా సిద్ధార్థ జీవితంలో చాలా విషాదం అయితే జరుగుతుంది. ఇక దానికి కారణం భారతీయుడే అంటూ అందరూ కూడా నిందిస్తారు. అసలు ఏం జరిగింది, ఎందుకు సామాన్య ప్రజలు కూడా భారతీయుడిపై కోపం పెంచుకున్నారు, ఇంతకీ భారతీయుడు టార్గెట్ ఏంటి అనేది మిగిలిన స్టోరీ అన్నమాట. ఇక ఈ మూవీ ఎలా ఉంది, ఎవరెవరు ఎలా చేశారు అనే విషయానికి వచ్చేస్తే సమాజంలో పేరుకుపోయిన అవినీతి అన్యాయాల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సాగిన ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్ అలాగే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక సేనాపతిగా కమల్ హాసన్ ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ఇక కమల్ లుక్ అలాగే అతని మేనరిజం తో పాటు ఆయనపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి విజువల్ గా అయితే ఈ మూవీ గ్రాండియర్ గా ఉంది. ఇక సిద్ధార్థ్ అయితే అతని క్యారెక్టర్ లో ఒదిగిపోయాడని చెప్పొచ్చు. ఇక మూవీలో సిద్ధార్థ్ కి స్క్రీన్ టైం కూడా ఎక్కువగానే ఉంది. సిబిఐ ప్రమోద్ గా బాబీ సింహ అయితే ఆకట్టుకున్నారు. దిశ క్యారెక్టర్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చాలా బాగా నటించింది. ఇక ప్రియా భవానీ శంకర్ తన క్యారెక్టర్ లో మెప్పించారనే చెప్పాలి. ఇక మరొక కీలకమైన క్యారెక్టర్ లో సముద్రకని కూడా చాలా బాగా నటించారు. ఇక దేశంలోని అవినీతి రాజకీయ నాయకులు అలాగే అధికారుల అక్రమాలను బహిర్గతం చేస్తూ సాగే కార్టూన్ ట్రాక్ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు. మొత్తానికి భారీ విజువల్స్ తో పాటు గుడ్ ఎమోషన్స్ తో బాగా చూపించారు. ముఖ్యంగా సమాజంలోని లోటుపాట్లు డైరెక్టర్ శంకర్ అయితే చాలా బాగా చూపించారు. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్ర సమరయోధుడి కథ గురించి ఆల్రెడీ భారతీయుడు మూవీలోనే చాలా బాగా చూపించారు. ఇక దీంతో ఈ సీక్వెల్ లో ప్లాట్ పరంగా క్యారెక్టర్స్ పరంగా కొంచెం ఫ్రెష్నెస్ మిస్ అయిందని చెప్పొచ్చు. ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలాగే మూవీలో కొన్ని సీన్స్ అయితే బోర్ కలిగిస్తాయి. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే అనిరుద్ మ్యూజిక్ అయితే సినిమాకు ఓకే అని చెప్పొచ్చు. ఇక రవివర్మన్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకి హైలైట్ గా ఉంటుంది. ఇక కొన్ని కీలకమైన సీన్స్ లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక మొత్తానికి భారీ అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 మూవీ అయితే కమల్ ఫ్యాన్స్ కి బాగా ఆకట్టుకుంటుంది. అలాగే శంకర్ మార్క్ విజువల్స్, కమల్ హాసన్ నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. అలాగే బోరింగ్ ప్లే, అవుట్ డేటెడ్ సీన్స్ అండ్ స్టోరీ లేకపోవడం, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ గా నిలిచాయి. ఓవరాల్ గా భారతీయుడు 2 మూవీని థియేటర్ లో ఒకసారి చూసైతే ఎంజాయ్ చేసేయచ్చు.